ఈ తాప 400 సీట్లు గెలిచి మూడో తాప హ్యాట్రిక్ కొడతాం అని వందల మలకల చెప్పుకున్న పువ్వు పార్టీకి సెంట్రల్ పెద్ద శాఖ ఇచ్చిర్రు. దేశ పబ్లిక్ 300 సీట్లు కూడా గెలవలే. అగో గదేగిప్పుడు పెద్ద కష్టాలు తెచ్చి పెడుతున్నది లోక్సభ స్పీకర్ పదవి కోసం. ఆ శాఖలకు ఈ శాఖలకు మంత్రులను ప్రకటించిర్రు కానీ లోక్సభకు స్పీకర్ ఇవ్వాలనేది అయితే గిప్పటిదాకా చెప్పలే. అయితే గా పదవి మీద ఇప్పుడు కొత్త ముచ్చట్లు వినబడుతున్నాయి. మరి గా ముచ్చట్లేందో పురాకర్చుకున్నదాం నడువురి. ఇప్పటిదాకా స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే అయింది గాని గీతాప గట్లయ్యేటట్టు లేదు. లోక్సభల ఎన్నికతోటే స్పీకర్ ఎవలనేది తేలేటట్టున్నది. స్పీకర్ పదవి మాకే కావాలని ఎన్డీఏ కూటమిలున్న సైకిల్ పార్టీ జేడీయూ పార్టీలు అడుగుతున్నాయి మోడీ సార్ను. కానీ ఏ పదవైనా సరే గాని ఆ ఒక్కటి అడక్కు అని అంటున్నాడట స్పీకర్ పదవి మీద. కావాలంటే డిప్యూటీ స్పీకర్ పదవి ఇత్తా అని అంటున్నాడట. గందుకోసం కూటమి లీడర్లతోటి మీటింగులు కూడా పెడుతున్నారు గాని గది ఎటూ తెగుతలేదు. ఇద్దరు దన్నుకుంటే మూడోనికి సందైందన్నట్టు ఈళ్ళు స్పీకర్ పదవి కోసం పంచాదులు పెట్టుకుంటుంటే నడుమిట్ల ఇండియా కూటమచ్చి కొత్త పుల్ల పెట్టింది. ఈ తాప స్పీకర్ పదవిని ఏకగ్రీవంగా కాకుండా పోటీ పెట్టాలనే ఆలోచనలు చేస్తున్నది ఇండియా కూటమి. ఎన్డీఏకు 293 సీట్లు, ఇండియా కూటమికి 233 సీట్లున్నాయి. స్పీకర్ పదవి పువ్వు పార్టీ తాన్నే ఉంచుకొని డిప్యూటీ స్పీకర్ పదవి సైకిల్ పార్టీకో జేడీయూకో ఇద్దామనుకున్నారట పువ్వు పార్టీ పెద్ద లీడర్లు. స్పీకర్ పదవి పువ్వు పార్టీ తాన్నే ఉంచుకుంటే డిప్యూటీ స్పీకర్ మాకియాలే అని అంటున్నది విపక్ష ఇండియా కూటమి. లేకపోతే స్పీకర్ పదవికి పోటీ పెట్టాల్సిందే అని మంకు పట్టు పడుతున్నారు. మరిగా కొసకేటైతదో ఎవలకు స్పీకర్ పదవత్తదో గాని ఈ నెల 24వ తారీఖు సందైతే లోక్సభ మీటింగులు ఉన్నాయి. అంటే ఇంకో 5 ఒద్దుల గీ పంచాదంతా ఒడుతుందో లేదో చూడాలి. కానీ 400 గెలిచి రికార్డు క్రియేట్ చేస్తాం అని మాట్లాడిన పువ్వు పాటోళ్ళు స్పీకర్ పదవి కోసం మిత్రపక్షాలనే కాకుండా విపక్షాలను కూడా బతిలాడుకునే పరిస్థితి వచ్చే. మరి గట్లనే ఉంటది ప్రజాస్వామ్యంలా ఓటు మైమా మజాకా.